నా పేరు మాధవి. ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ఫస్ట్గా చూడండి, ఇక్కడ మిర్చి బజ్జీ ఇవి మనకి సపరేట్గా దొరుకుతాయండి. ఇలా లావుగా ఉంటాయి. వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని మధ్యలో ఇట్లా ఘాటు పెట్టాలి. చూసారా, చాకుతో ఈ విధంగా ఘాటు పెట్టి ఈ లోపల ఇత్తనాలు మొత్తం తీసేయాలండి. మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ విత్తనాలు మొత్తం లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఈ విధంగా లోపల ఈ విత్తనాలు మొత్తం తీసేసి అన్నీ శుభ్రంగా ఇలా పక్కన పెట్టుకోండి. మీకు ఎన్ని మిర్చి అయితే కావాలో అన్ని తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఉసిరికాయంత సైజు చింతపండు తీసుకొని ఇలా వాటర్లో ఒక 5-6 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసారా వాము, ఈ వాము 1 టీ స్పూన్ వాము తీసుకొని రోట్లో కానీ లేదా మిక్సీలో కానీ వేసుకొని ఇలా దంచి పెట్టుకోవాలండి. కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ చింతపండుని బాగా పిసికి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, మనకి కొంచెం గుజ్జు వస్తే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా బాగా పిసికిన తర్వాత మనకి ఈ గుజ్జు ఒక్కటే అవసరం అవుతుందండి. ఈ పిప్పి తీసేసేయండి పక్కకి. చూడండి, ఈ గుజ్జులో ఇది 1 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి. ఈ గుజ్జులో మనం ముందుగా దంచి పెట్టుకోమని చెప్పాను కదా, ఈ వాము వేయాలి. వాము వేయడం వల్ల అరుగుదల బాగా ఉంటుందండి. దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలియబెట్టండి. ఇది కొంచెం పులుపు దనం కోసం అండి. మీకు ఇష్టం లేకపోతే చింతపండు గుజ్జు వేసుకొని అవసరం లేదు. ఈ వాము ఈ ఉప్పు 2 కలిపి దంచుకొని అది మిర్చి బజ్జీలో పెట్టుకొని మిర్చి వేసుకోవచ్చండి. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా తయారైంది కదా మనకి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనం ఫస్ట్ ఈ మిర్చీల్ని లోపల విత్తనాలన్నీ తీసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ మిర్చిలో ఈ చింతపండు ఉంది కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది దీని లోపల వేసి జస్ట్ ఇలా అప్లై చేయండి. మీకు ఈ పులుపు ఇష్టం లేకపోతే చింతపండు గుజ్జు వేసుకొని అవసరం లేదండి. వాము, ఉప్పు ఈ 2 వేసుకున్నా సరిపోతుంది. ఇలా అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. అన్నిటికీ ఈ విధంగా అన్ని మిర్చీలకి ఈ చింతపండు గుజ్జు బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి. ఈ బియ్యం పిండి వేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, దీనికి ఉప్పు ఎక్కువ ఏం పట్టదండి, కొంచెం అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం. ఈ కారం మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. కారం వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలియబెట్టి దీంట్లో వాటర్ వేసుకొని మనకి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. మరీ టైట్గా కాదు, మరీ పల్చగా కాదండి. వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకోండి. మనం బియ్యం పిండి వేసాం కదా, ఈ బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి మనకి. పైన లోపల పచ్చిమిర్చి బాగా ఉడికి ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది మనం నమిలేటప్పుడు. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ లూజ్గా చేసుకోవద్దండి, అలానే టైట్గా కూడా ఉండకూడదు.
ఈ విధంగా జారుడుగా ఉంటే సరిపోతుంది మనకి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. మనకి వేడిగా ఉంటేనే బజ్జీలు తొందరగా బాగా ఉడికిపోతాయి. ఉడికిందా లేదా నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా పోస్తున్నాను ఆయిల్. ఒక్కర వేసి చూసారంటే మనకి చూడండి పైకి వచ్చేస్తుంది కదా. ఇలా వస్తే సరిపోతుందంటే ఉడికినట్టు, బాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు ఇక్కడ చూసారా ఒక్కొక్క మిర్చి తీసుకొని ఇలా ఈ విధంగా ముంచి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో ముంచి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. 2 సైడ్లు బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం బియ్యం పిండి వేసాం కాబట్టి మంచి క్రిస్పీగా వస్తాయి. పైన లోపల ఈ మిర్చి బాగా కాలి టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత తీసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం మనకి పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా చూసారా ఇలా వేయించుకున్నాం కదా ఈ మిర్చి బజ్జీ అవి ఇలా పక్కన పెట్టుకొని చూడండి. ఒక ఉల్లిపాయ నేను ఎంత సన్నగా తరిగానో చూడండి. ఇలా సన్నగా తరుక్కొని దీంట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఈ 2 బాగా కలపాలి. దీంట్లో మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఒక మిర్చి బజ్జీ తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టండి. చూసారా ఇలా ఘాటు పెట్టిన తర్వాత మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇలా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నాం కదా. దీనిపైన ఇది గరం మసాలా అండి. చూడండి ఈ గరం మసాలా జస్ట్ ఊరికే ఇలా చల్లుకున్నారంటే సరిపోతుంది. ఇంకా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవచ్చో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.